అమ్మా 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 సౌమ్య 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 తొందరగా రా అమ్మా. ఇదిగో వచ్చేసి తొందరగా రా అమ్మా. తొందర తొందరగా లే. అమ్మా అమ్మా అయ్యో అమ్మా తొందరగా రా అమ్మా. వచ్చేస్తున్నాను. అమ్మా పదండి వెళ్దాం. మళ్ళీనా? ఒక్క నిమిషం. ఇదేం కర్మరా, ఈ టైంలో ఈ ప్రాబ్లం ఏంటి? నానా తట్టాలు పడి వాడిని నిశ్చితార్థానికి ఒప్పిస్తే ఈ వాష్రూమ్ ప్రాబ్లం ఇప్పుడు ఇలా హింసిస్తుందేంటి? అయ్యో కర్మ. అయ్యో సౌమ్య సౌమ్య తొందరగా రా. కమ్మగా ఉన్నాయని తాగారు కదా, పాపం కాళ్ళు లాగుతున్నట్టున్నాయి. తల కూడా తిరిగి పడిపోతే బాగుంటుంది. చివరికి జరగబోయేది అదే. మొత్తానికి గట్టి ప్లానే వేశారా. మీ అత్త రోగం కుదిర్చారు. కాళ్ళు లాగేస్తున్నాయి, నాలుగు దాహంతో పీకేస్తోంది. వచ్చేసావా? అమ్మమ్మ బాబాయ్ అమ్మమ్మ. అమ్మా రెడీనా? నిశ్చితార్థ ముహూర్తం దాటిపోతుంది, త్వరగా రమ్మంటున్నారు మా గురువు గారు. దాహం, నీళ్ళు, మంచినీళ్ళు. అమ్మా దాహం అండి, నాలుగు పిడిచి కట్టుకుపోతోంది. అమ్మా దాహం అంతగా పీకేస్తుంది అంటే మీరెవరికో ద్రోహం తలపెట్టారనుకుంటా. ఏంటో ఇందాకటికి ఇప్పటికీ చాలా నీరసంగా కనిపిస్తున్నారు. నిశ్చితార్థం పీటల మీద నిస్తేజంగా పడిపోరు కదా. తామొకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచిందంట, అంటే ఇదేనేమో. అయ్యో మిమ్మల్ని చూస్తుంటే ఏదో రాకూడని కష్టం, కలగకూడని నష్టం జరిగినట్టు అనిపిస్తుందమ్మా. ఇలాంటి టైంలో ఇలాంటి బాధ ఆ దేవుడికి కూడా రాకూడదమ్మా. అమ్మా పదండి పదండి, అక్కడ అమ్మమ్మ వెయిట్ చేస్తూ ఉంటారు. పంతులు గారి హడావిడికి వీళ్ళ ఫాస్ట్ మార్చ్కి ఏది మ్యాచ్ కాదు. ఈ తంతు జరగదు. పదండి పదండి పదండి. అయ్యా
మీరు రెడీనా? రెడీ పంతులు గారు. గురువుగారు రమ్మంటున్నారు, పదండి. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఇప్పటి వరకు చేసింది చాలకనా? ఇంకా ఏమైనా చెయ్యాలని వచ్చారా? నీ రెండో పెళ్లి నిశ్చితార్థం చూసి 2 అక్షంతలు వేసి మదర్పిత చెందిన తాంబూలాలు స్వీకరించి భోజనాలు చేసి వెళ్దురుగాని రండి అని మీ అక్కగారు పిలిచారు. మీ అక్కగారి మాట వినకపోతే మీకు కోపం వస్తుంది కదా. పిలిచినా రాలేదని పాపం వారు బాధపడతారు కదా, అందుకే వచ్చాం. ఏంటి సెటైర్లు వేస్తున్నారా? మీ అక్షింతలు ఆశీర్వచనాలు ఎవరేం కోరుకోవడం లేదు. మా అక్క పిలిస్తే మాత్రం సిగ్గు లేకుండా ఎలా వచ్చారు? చూడు గుణ, నా కూతురి బ్రతుకుని వెక్కిరిస్తూ నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటూ మావి సెటైర్స్ అంటావేంటి? నువ్వు చేసేదేమైనా అర్థవంతమైన పనేనా? కాస్త ఆలోచించు. విభేదాలు రావచ్చు, విడిగా ఉండొచ్చు, అంత మాత్రం చేత వేరే వివాహం చేసుకుంటావా? తొందరపాటు తప్పు గుణ, కాస్త ఆలోచించు. నేను అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీతో నాకు వాదన అనవసరం. వెళ్ళండి అవతలికి, ముందు వెళ్ళండి. వివాహ బంధం వద్దు పో అన్నంత మాత్రాన వదిలిపోయేది కాదయ్యా. నా కూతురికి, మనవడికి, మనవరాలకి అన్యాయం చేస్తానంటే ఎలా వెళ్తాం? అయినా బాబు, నీ వాళ్ళనేవాళ్ళు వీళ్ళుండగా అసలు పెళ్ళెందుకు చేసుకుంటున్నావయ్యా? ఎందుకు ఒప్పుకున్నావు గుణ? వాళ్ళ బ్రతుకులు నాశనం చేయడం న్యాయం కాదు. ధర్మం తప్పితే దైవం కూడా క్షమించదు. న్యాయాలు ధర్మాల గురించి మీ దగ్గరే నేర్చుకోవాలి. నీ కూతురు మరొకరితో సంబంధం పెట్టుకొని పిల్లల్ని కన్నప్పుడు ఈ సూక్తులు న్యాయ సూత్రాలు ఏమయ్యాయి? ఇప్పుడు నాకు చెప్తున్న మాటలు ఈవిడకి చెప్పలేకపోయావా? అప్పుడు నోరు పడిపోయిందా? ఇప్పుడు నాకు హితబోధలు చేస్తున్నావు? ఇంతకాలం నీ వయసుకి గౌరవం ఇచ్చా, కానీ నీ బుద్ధి స్పష్టమైంది. మర్యాదగా వెళ్ళండి అవతలికి, లేకపోతే మెడబట్టి గెంటాల్సి వస్తుంది. వద్దు గుణ, అంతంత మాటలు అనొద్దు. నా కూతురు నిన్ను విభేదించిందే కాని వివాహ బంధాన్ని గౌరవించిందయ్యా. వేదన భరిస్తూ, వ్యధలు అనుభవిస్తూ పిల్లల్ని నీకు దగ్గర చెయ్యాలని ఎదురు చూస్తూ వాళ్ళ కోసమే బ్రతుకుతూ నిరీక్షించిందయ్యా. నాకు నువ్వేం గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు. నిందలు నిజాలని నమ్మి నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పు. నా మాట విను. నువ్వు పెళ్లి చేసుకోవద్దు గుణ. నా కూతురు పుణ్యాత్మరాలయ్యా, అసలే పాప వేరుగానే నిప్పు. నా మాట విను గుణ. నీ కూతురి పుణ్యకార్యానికి ప్రతిరూపంగా పిల్లలు కనిపిస్తున్నారుగా. మనిషి దూరమైనంత మాత్రాన నిజాలు దూరం అవ్వవు. సాక్ష్యంగా ఎదురుగానే నిలుస్తున్నారు. ఎందుకమ్మా, ఎందుకు మనసు లేని మనుషుల్ని ప్రాధాయపడ్డావు? నూరిపోసిన మాటలు నమ్మి నిందులు వేసే గుణం తప్ప అర్థం చేసుకునే తత్వం లేని మనిషి. నీకుందిలే మనుషుల్ని మార్చే మనస్సు. చేసిన తప్పుని కప్పిపుచ్చుకొని సమర్థించుకునే శక్తి. గుణ, నన్నెన్నైనాను, కానీ నా గుణాన్ని మాత్రం హత్య చేస్తే సహించును. నేనేం హత్య చేయలేదు. నీకు నువ్వే నీ గుణానికి మచ్చ తెచ్చుకున్నావు. ఆపుతావా? ఇంకా ఆపుతావా? నువ్వు వ్యక్తుల్ని నమ్ముతావు కానీ వ్యక్తిత్వాల్ని నమ్మవు. దైవ సన్నిధిలో నిలబడి ప్రమాణపూర్తిగా చెప్తున్నాను గుణ, నేనే పాపం ఎరుగను. వాళ్ళు నీ పిల్లలే, నీ పిల్లలే, నీ పిల్లలే. కాదు కాదు కాదు, 1,00,000 సార్లు చెప్తాను కాదని. అదే నిజం. నీ స్వార్థానికి వాళ్ళు సాక్ష్యం. నీ తప్పుడుతనానికి
వాళ్ళు ప్రతిరూపాలు. ఏళ్లు గడిచిపోయాక ఎదిగిన పిల్లల్ని వెంటేసుకొచ్చి నీ పిల్లలు అంటే నమ్మేంత మూర్ఖుణ్ణి కాదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నా అవసరం ఏర్పడి నా కోసం నువ్వు ఆరాటపడ్డా నాకు నీ మీద ఎలాంటి ఆశ లేదు. నిన్ను కానీ నీ అనే వాళ్ళని కానీ చేరదీసే ఆలోచన కూడా లేదు. చెడిపోయిన నిన్ను జీవితంలోకి ఆహ్వానించేంత గొప్ప మనసు నాకు లేదు. అసలు మనసే లేని వాడికి గొప్ప మనసు ఏముంటుందిలే. మనసు లేదని నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డం లేదు, ఆరాటం అంతకన్నా లేదు. మరొక్కళ్ళని ఆశపడే నీలాంటి వాడితో కలిసి బ్రతకాలని నేను మాత్రం ఎందుకు అనుకుంటాను? నేనేం ఆశపట్టం లేదు. నీ కారణంగానే నీ దరిద్రం వదిలించుకోవడానికే ఈ పెళ్లి కొప్పుకున్నాను. నా జీవితం ఎక్కడ కుదుట పడుతుందోనని కుళ్ళుతో ఇక్కడికొచ్చావు. మనశ్శాంతి లేకుండా చేయడానికొచ్చావు. వెళ్ళవు, మర్యాదగా వెళ్ళవతలకి. మనసు శాంతి ఆ మాటలనే అర్హతే నీకు లేదు. అవి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను కోల్పోయిన వాస్తవాలు. నీతో కలిసి బ్రతికింది 1 సంవత్సరం, కానీ కుములుతో బ్రతికింది 18 ఏళ్ళు. అశాంతి, ఆవేదన, నరకం అనుభవిస్తూ నేను బ్రతికాను. వాటి గురించి నాకు మాత్రమే తెలుసు, కానీ నీకేం తెలుసు? తెలిస్తే తెలిసింది. నువ్వు వేదన అనుభవించావో, వేరే వాళ్లతో కలిసి సరదాలు పంచుకున్నావో నాకు అనవసరం. వెళ్ళమని చెప్తున్నాను కదా, మర్యాదగా వెళ్ళవతలకే. వెళ్ళకపోతే ఇక్కడే నిన్ను పట్టుకుని వేలాడ్డానికి నేనేం రాలేదు. నీతో జీవితం పంచుకోవడానికి అస్సలు రాలేదు. నీకు పేషెన్స్ ని బ్రతికించే గుణం ఒకటే ఉందనుకున్నాను, కానీ పేషెన్స్ ని చంపే గుణం ఉందని బాగా తెలిసిపోయింది. అలాంటి నీతో జీవితం కావాలని ఎందుకు పాకులాడతాను? మనుషుల్ని బ్రతికిస్తావేమో కానీ మనసుల్ని చంపుతావు. నీ వృత్తి గురించి మాత్రమే లోకానికి తెలుసు, కానీ నీ ప్రవృత్తి గురించి నాకు మాత్రమే తెలుసు. అయినా నీ గుణగుణాలు నాకు అనవసరం. నీ లైఫ్ నీది, చేసుకో. ఒకటి కాకపోతే 100 పెళ్లిళ్ళు చేసుకో. పెళ్ళానికి ఒక్కళ్ళని కానీ నిందలేసే వదిలేయి. నువ్వెవరిని పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నిన్ను చేసుకుని నేనేం సుఖపడి చచ్చాను? నీ చెయ్యి అందుకోబోతున్న సౌమ్య కానీ మరొకళ్ళు కానీ సంతోషాల కోసం అలమటించాల్సిందే, నరకం అనుభవిస్తూ బ్రతకాల్సిందే. శపిస్తున్నావా? ఫ్యూచర్, వాళ్ళ ఫ్యూచర్ గురించి అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చేసుకో కూడా, నువ్వు పెళ్లి చేసుకో, నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ నా పిల్లలు నీ పిల్లలను ఒప్పుకున్నాక ఎన్ని పెళ్లిళ్ళైనా వెళ్ళి చేసుకో. అంతేకాని వాళ్ళు తండ్రి ఎవరో తెలియని పిల్లల్లా బ్రతకడానికి, నేను జీవితకాలం నింద మోస్తూ గడిపేయడానికి సిద్ధంగా లేను. మన పిల్లలకు నా వాళ్ళు, కానీ తండ్రి ఎవరో తెలియని పిల్లలంటూ లోకం హేళన చేస్తే నేను చూస్తూ బ్రతకలేను. వాళ్ళు తలంచితే నేను తల తెగిందాన్ని అవుతాను. పసిప్రాయం నరకప్రాయం అవడం నేను సహించలేను. వాళ్ళ పుట్టుక స్పష్టం కావాలి. వాళ్ళు నీ పిల్లలను ఒప్పుకొని తీరాలి. నువ్వు చేరదీయాలి. తండ్రి నువ్వే అని లోకానికి తెలియాలి. నా మీద వేసినవన్నీ నిందలే, వాళ్ళు నా పిల్లలే అని నువ్వు అంగీకరించాల్సిందే.
ఆ తర్వాత నీ వంక నీ జీవితం వంక నేను జన్మలో తొంగి చూడను. అమ్మవారి మీద ఆన వేసి చెప్తున్నాను. హే, నీ ఆనలు, ఆక్షేపణలు, ఆరోపణలు నా నిర్ణయాన్ని మార్చలేవు. మారవు. అయ్యా, మీ జగడాల తర్వాత జరగాల్సిన కార్యానికి కేవలం ఒకే ఒక్క నిమిషం మాత్రమే మిగిలింది. ఈలోపు అమ్మాయి వస్తే తప్ప తంతు జరగదు. ఈ క్షణం వాయిదా పడితే ఇప్పట్లో ముహూర్తాలు కూడా లేవు. సౌమ్య, సౌమ్య, ఫోన్ మోగుతోంది చూడు. నేను రాలేను, లోపల వాటర్ రావడం లేదు. వాటర్ లేదా? సౌమ్య బయటికి రా. అమ్మమ్మ, ఈ నిశ్చితార్థం ఇంకా జరగదు. మీరు ధైర్యంగా ఉండండి. ఏమంటున్నావురా? అక్క, అక్క, అమ్మా, అమ్మా, అక్క, తమ్ముడు, అక్క. అబ్బా తమ్ముడు, వాష్రూమ్ లో వాటర్ రావట్లేదంట్రా. కాస్త మోటర్ ఏమని చెప్పరా. సౌమ్య, సౌమ్య బాత్రూమ్ లోనే ఉండిపోయిందిరా. మోటర్ వేయమని చెప్పరా. సరే అక్క. తమ్ముడు కూడా కూడా అలాగే వెహికల్ కూడా లోపలికి తీసుకురామని చెప్పు. ఇద్దరం వాష్రూమ్ లోకి బయటికి తిరగలేక నీరసం వచ్చి ఆయాస కలగలుపు వచ్చి కలవర పెడుతున్నాయిరా. ఇటు నుంచి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలిరా. అమ్మా, అమ్మా, ఎన్నిసార్లు కబురు చేసినా మీరు రాలేదు. కాలం గడిచిపోయింది. నిశ్చితార్థ సమయం కూడా దాటిపోయింది. ముహూర్తం మించిపోయింది. ఇక ఇప్పట్లో ముహూర్తాలు లేవు. నిశ్చితార్థం ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో లేదు. బతుకుంటే మళ్ళీ పెట్టిస్తా పంతులు గారు. ముందు ముందు గుళ్ళో వాటర్ వేయమనండి. ఆవా, తను వాష్రూమ్ లో ఇరుక్కుపోయింది. నేను బయట చిక్కుపోయాను. అబాబాబా. అలాగేనమ్మా. అమ్మా, బయటికి రా, తొందరగా బయటికి రా. నేను ఇక్కడ నిలవలేక కూర్చోలేక అబ్బా నాన్న అవస్థలు పడుతున్నాను. తొందరగా రా. వస్తున్నా. రా రా, త్వరగా వెళ్ళు. అమ్మా, ముహూర్తం దాటిపోయింది. ఇంకా ఈ నిశ్చితార్థం జరగదు. మీరు నిశ్చింతగా ఇంటికెళ్ళచ్చు. అంతేనంటారా? అయినా కాని పనికి ముహూర్తం అవసరం అంటారా? మీకు కాని పని, కాని వాళ్ళకు కావాల్సిన పని కదా. ముహూర్తం లేకుండా వాళ్ళెలా ముందుకొస్తారు? మధుచిన, పదండ్రా బయలుదేరదాం. రే, గుణకి చెప్పరా. జోకా అంకుల్, ఆయనకి చెప్పేదే ఉంది. మొదలుపెట్టి నాకే ముగింపు పలుకుతుంది. అమ్మా, అమ్మమ్మ, పదండి వెళ్దాం, పదండి. చాలా థ్యాంక్స్ అండి. గొప్ప మేలు చేశారు. మా భవిష్యత్తు కాపాడారు.
అంతా భగవత్తేచ్ఛ, నాదేముంది? మనం ఎంత యోచించినా ఆ దేవుడు సూచించాలి కదా. ఆయన సాయం లేకుండా ఏ పని మనం చేయలేం. తప్పుకి ఎప్పుడూ దైవం సహకరించదు. దేవుడు మీ పక్కనున్నాడు, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. వెళ్ళిరండి. పదండి. మొత్తానికి వాళ్ళని వాష్రూమ్కి ఎంగేజ్ చేసి ఎంగేజ్మెంట్ ఆఫ్ చేసావురా. సూపర్ గా ప్లాన్ చేసావురా. లేకపోతే నాన్న బ్రెయిన్ వాష్ చేసి సౌమ్యతో పెళ్లి జరిపించాలని ఎంగేజ్మెంట్ ప్రపోజల్ పెడుతుందా? అత్త ప్రయత్నాలు ఆపడానికి ఆ క్షణంలో అంతకంటే మరో మార్గం కనిపించలేదు అంకుల్. కరెక్టే. నాకు నువ్వు చేసింది 100% కరెక్ట్ అనిపించిందిరా. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నట్టు దుర్మార్గాన్ని దుర్మార్గంతోనే గెలవాలి. మోషన్ టాబ్లెట్స్ పనిచేస్తాయో చెయ్యవో అని కొద్దిగా డౌట్ పడ్డా, కానీ బాగా ఎఫెక్ట్ ఇచ్చాయి. నువ్వు చూసేవలేదు కానీ అంకుల్, ఆహా, వాళ్ళు వాష్రూమ్ కి బయటికి పోటీ పడి తిరుగుతూ ఉంటే వాళ్ళ ఆపసోపాలు ఆయాసాలు చూడాల్సిన సీన్లే. ఎందుకు చూడలేదు? మీ అత్త అడుగులు వేయక గోడలు సపోర్ట్ చేసుకుని నడిచింది. అత్తే కాదు, సౌమ్య పరిస్థితి కూడా అదే. వాళ్ళు గదిలో నుంచి బయటికి రాకుండా ఉండడానికి ట్యాంకుకి వెళ్లాల్సిన నీళ్లు కూడా ఆపేశా. ఓహో, ఆ పని కూడా చేసావా? లేకపోతే టాబ్లెట్ లో పవర్ అయిపోయి వాళ్ళకి మోషన్స్ కంట్రోల్ అయితే ఎంగేజ్మెంట్ ప్లేస్ కి వచ్చేస్తారు కదా. నాన్న అత్త కోసం వెళ్లేదాకా అసలు విషయం ఎవరికీ బోధపడలేదు. ఉరిమి చూసే అత్త పాపం నీరసించిపోయింది. ఆ క్షణంలో ఆవిడ మొహం చూస్తే జాలేసింది నాకు. నాకెందుకిలా అనిపిస్తుంది?